ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి గమనించండి. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మనం జీవిస్తున్న కాలము సులభమైన కాలము కాదండి. అది భయం, ఆలోచనలు, ఆర్థిక ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో పరిస్థితుల మధ్య మనం ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఆలోచన చెయ్యాలా, ఈ కాలంలో ఒకటే ప్రశ్న: మన విశ్వాసం ఎంత బలంగా ఉన్నది అనేది ఆలోచన చేసుకోవాలి. గమనించండి, ఈరోజు మాటల విశ్వాసం కాదండి, ఆదివారం మందిరానికి వెళ్ళే విశ్వాసం కాదు, రోజు నిలబడగలిగిన విశ్వాసం కావాలి. చూడండి, అపొస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనం ఒక మాట రాయబడింది: విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఒక గ్రామంలో వరద వచ్చింది అంట. వరద వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా తమ యొక్క సామాన్లు సర్దుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రము తన ఇంటి పైకప్పుకెక్కి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడంట. గమనించండి, ఆ సమయంలో ఒక బోట్ అలా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బోట్ నడుపుతున్న వ్యక్తి అంటూ ఉన్నాడు: అయ్యా, పడవలోకి రండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని. అయితే ఈ ఇంటి కప్పుపై ఉన్న వ్యక్తి అంటూ ఉన్నాడు: మీరు వెళ్ళండి, ఆ దేవుడు నన్ను కాపాడుతాడు అని. మళ్ళీ ఇంకొద్దిసేపటికి ఇంకొక బోట్ వచ్చిందంట. ఆయన కూడా చెప్తున్నాడు: అయ్యా, వరద ఎక్కువైపోతుంది, రండి, బోట్లోకి రండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడంట: మీరు వెళ్ళండి, నాకు బోట్ అవసరం లేదు, నా దేవుడు నన్ను కాపాడుతాడని. మూడవసారి ఒక హెలికాప్టర్ పంపించారంట. దాన్ని కూడా తిరస్కరించాడంట. అయితే వరద ఎక్కువైపోయేసి ఆ వ్యక్తి ఆ నీళ్ళల్లో మునిగిపోయి చనిపోవడం జరిగింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువుని అడుగుతున్నాడంట: దేవా, నేను ప్రార్థిస్తున్నాను కదా, నువ్వెందుకు నన్ను కాపాడలేదు? అప్పుడు అన్నాడంట: నేను 3 సార్లు నీకు సహాయం చేయడానికి వచ్చాను, కానీ నువ్వు వినలేదు. గమనించండి, ఈ మాటలని అర్థం ఒకసారి గమనించారా? దేవుడు ఈ కథ మనకేం చెప్తుందో తెలుసా? కూర్చొని ఎదురు చూడడం కాదు, దేవుడు చూపించిన మార్గంలో నడవడం. ఈ కాలానికి కావలసిన విశ్వాసం ఏంటో తెలుసా? అంధవిశ్వాసం కాదండి, మాటలకి పరిమితమైన విశ్వాసం కాదు, అది చేతల్లోకి రావాలా, వాక్యంతో జ్ఞానంతో నడిచే విశ్వాసం కావాలా. ప్రభువు చెప్పినప్పుడు దాన్ని వినాలా, ఆచరించాలా. ఆ వ్యక్తి చేస్తూ ఉన్నాడు, ప్రభు కాపాడతాడులే, ప్రభు కాపాడతాడు, మాటల వరకే ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు, అది చేతల వరకు రాల. 3 సార్లు కూడా ప్రభు తన యొక్క హస్తాన్ని చూపించినప్పుడు ఆ వ్యక్తి దాన్ని తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. పరిస్థితులు మారకపోయినా, జవాబు ఆలస్యమైన, కన్నీళ్ళు ఉన్న దేవుడు మారని దేవుడుగా ఉన్నాడు. నీలో పరిస్థితులు బాగలేవా? సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? ఆలస్యం అవుతా ఉందా? అన్నీ కూడా కన్నీళ్ళతో నిండిపోయిందా నీ జీవితము? అయితే దేవుడు మారని దేవుడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చెప్తుంది: యేసు క్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒకే దేవుడుగా ఉన్నాడని. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఒకటి: నీ పరిస్థితి పెద్దదా, లేక నీ దేవుడు పెద్దవాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ కాలానికి కావలసినది కదలని విశ్వాసం కావాలండి, నిలిచే విశ్వాసం కావాలండి. దేవుణ్ణి పట్టుకుని విశ్వాసము, ఇలాంటి విశ్వాసము నీలో నాలో ఉన్నదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలా. దేవుణ్ణి పట్టుకున్న మనము దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా కూడా వదలని విశ్వాసం నీలో ఉన్నదాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలా. గమనించండి, ఈరోజు మాటల వరకు పరిమితమైందా మన విశ్వాసము? లేకపోతే అది చేతల్లోకి తీసుకొని వస్తూ ఉన్నామా? ఆచరణలోకి తీసుకొని వస్తూ ఉన్నామా? ప్రభు అంటూ ఉన్నాడు కదా,
యుగ యుగములు నేనే నీకు దేవుణ్ణి అంటున్నాడు. మరి నీ సమస్యలు పెద్దవా? నీ సమస్యలను తీర్చే దేవుడు పెద్దవాడా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఈరోజు చాలామంది కూడా విశ్వాసాన్ని తొలగిపోతూ ఉన్నారు, విశ్వాసం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగడం లేదు. ప్రభు అంటున్నాడు, నేను నీకు వాగ్దానం చేసినప్పుడు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అది తప్పక నెరవేర్చబడుతుంది. అయితే విశ్వాసంలో నువ్వు ఉన్నావా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం ఎంతవరకు ఉందో ఒకసారి పరీక్ష పెట్టుకో. నీ విశ్వాసం బలమైనదా లేకపోతే బలహీనమైనదా? సమస్యలు నీకు చుట్టుముట్టినప్పుడు బలహీన పడిపోతూ ఉన్నావా? విశ్వాసం నుంచి కోల్పోతూ ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ బలమును కాదు, విశ్వాసాన్ని నమ్ముకో. విశ్వాసముతోను ప్రార్థన చేయి. ఆలస్యమైన దేవుడు తప్పక జవాబిస్తాడు. మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.